గురుగారు, జీవహింసపై కంచిస్వామి వారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి? ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో జీవహింస చేసేవారేనని, కాకపోతే స్థాయిల్లోనే తేడా ఉంటుందని కంచిస్వామి వారు ఎలా చెప్పారు? ఇప్పటికీ చాలామందికి తెలిసి ఉంటుంది. తెలియనటువంటి వాళ్ళు చాలా సంపుటాల కింద జగద్గురు బోధలు అని చెప్పి పుస్తకాలు మనకు లభిస్తున్నాయి. కంచిస్వామి వారు ఈ లోకంలో మానవులు సనాతన ధర్మాన్ని అనుసరించేటువంటి మనందరం కూడా ఏ రకంగా ప్రవర్తించాలో జగద్గురు బోధల కింద అనేక ప్రసంగాల్లో ఆ మహానుభావులు చెప్పారు. అందులో ఉన్న ఒక విషయం ఇప్పుడు నేను మనవి చేస్తాను. జీవహింస గురించి వారు ఈ రకంగా వాళ్ళు చెప్పారు. మహానుభావులు ఏ రకంగా చెప్పారంటే, ఈ లోకంలో ప్రతి వాళ్ళు కూడా హింస చేసేవాళ్లే. ఆయన చెప్పింది అందులో స్థాయి ఉంది. తక్కువ హింస, ఎక్కువ హింస. పూలు కోస్తున్నాం, కాయలు కోస్తున్నాం, బతికి ఉన్నటువంటి మొక్కని హింస పెడుతున్నాం. ఇది ప్రతి వాళ్ళు కూడా చేసేటువంటి హింసే. కాబట్టి సన్యాసులు అనేటువంటి వాళ్ళు చాలామంది కూడా కంచిస్వామి వారు చెప్పినటువంటి మాట నేను చెప్తున్నాను. పూలు ముట్టుకోరు, అలాగే ఇంకోటి కాయగూరలు కొయ్యటం ఇలాంటి పనులు చెయ్యరు. ఏదో తనంతట తాను కింద పడినటువంటి ఎండు టాకులు ఉంటాయి చూడండి, వాటిని మాత్రమే భుజిస్తూ ఉంటారు. హింసకి దూరంగా ఉండాలి. ఎందుకంటే తాను దానికి కారకుడు కాదు, తనంతట తాను కింద రాలి పడిపోయినాయి, వాటిని మాత్రమే తింటూ ఉంటారు. కంచిస్వామి వారు చెప్పారు. అట్లాగే హింస అనేటువంటిది లోకంలో రకరకాల ప్రవృత్తుల్లో ఉంటుంది. కోర్టులో ఒక జడ్జి గారి దగ్గరికి ఒక ముద్దాయిని తీసుకొచ్చారు. లాయర్ గారు వాదన చేసి ఈ ముద్దాయి నేరం చేశాడు అని చెప్పి సాక్ష్యాధారాలతోటి నిరూపించాడు. నిరూపిస్తే ఆ జడ్జి గారు ఆ ముద్దాయికి మరణశిక్ష విధించారు. ఇప్పుడు జడ్జి గారు మరణశిక్ష విధించాడు కాబట్టి జడ్జి గారు నేరం చేసినట్ట కంచిస్వామి వారు రాశారు. నేరం చేసినట్టు కాదు, ఆయన ఆ స్థానంలో కూర్చొని ఉన్నారు. లోకంలో ఉండే ధర్మాన్ని సరిగ్గా ప్రవర్తింపచేయడానికి. అంటే రేపు ఎవడైనా సరే ఒక దుష్టుడు ఇతరుల్ని బాధ పెట్టకుండా ఉండాలి, ఇతరుల్ని బాధ పెడితే ఇటువంటి శిక్ష పడుతుంది అని లోకానికి తెలియచేయటం కోసం లోకంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని ప్రవర్తింపచేసేటువంటి ఒక న్యాయాధికారిగా తాను అక్కడ కూర్చున్నాడు కనుక ఆ శిక్ష ఆయన విధించాడు. కాబట్టి ఆ శిక్ష, మరణశిక్ష విధించినటువంటి పాపం జడ్జి గారికి రాదు. అలాగే ఎవరైతే ఆ ముద్దాయి ఉన్నారో, నేరస్తుడు ఉన్నారో, అతన్ని ఉరి తీసినటువంటి తలారికి కూడా ఆ పాపం రాదు. ఆ రకంగానే యజ్ఞాల్లో పూర్వం, ఇప్పుడు లేవండి, పూర్వం యజ్ఞాల్లో జంతు బలులు కూడా ఉండేవి. జంతు బలులు అంటే అది ఆనాటి ఆచారాల ప్రకారం జంతువుని హింసించటం అనేది ఉన్నది చూడండి, అది ఆచారం ప్రకారం ఏర్పడింది. అందులో ఆ యజ్ఞంలో ఏవైతే మడిసిపోతాయో, ఏవైతే వధకు గురవుతాయో వాటికి స్వర్గప్రాప్తి ఉందని చెప్పి ఆనాటి ధర్మశాస్త్రాలు చెప్పాయి. అందువల్ల అది హింస కిందికి రాదు. ఈ రకంగా హింస అనేటువంటి పదాన్ని, జీవహింస అనేటువంటి పదాన్ని రకరకాల స్థాయిల్లో ఏ రకంగా ఉంటుందో జగద్గురు బోధల్లో కంచిస్వామి వారు చక్కగా మనందరికీ తెలియచేశారు.